సో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో 2 వీక్స్గా అయితే నేనైతే యూట్యూబ్లో ఏం వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో నాకైతే ఫీవర్. సో అందువల్ల నా హెల్త్ ఇష్యూ వల్ల అయితే నేను పెట్టలేదు. సో ఈరోజైతే నా ప్రెగ్నెన్సీ యొక్క స్కానింగ్స్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో స్కానింగ్ ద్వారా కొంతమంది ఏంటంటే అమ్మాయి అబ్బాయి అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ప్లెజెంటాని బట్టి, ఇంకొంతమంది ఎఫ్ఆర్హెచ్ఎస్ బట్టి, హార్ట్ బీట్ బట్టి చెప్తూ ఉంటారు. సో నా ప్లెజెంట్ అయితే ఎంటీరియల్ ఉంది. ఎంటీరియల్ అంటే బేబీ గర్ల్ అనే. సో నాకైతే బేబీ గర్ల్ పుట్టిందనమాట. సో కొంతమందికి ఏంటంటే ఎంటీరియల్ ఉన్న బేబీ బాయ్ పుడతారు. ఇంకొంతమందికి ప్లెజెంటా పోస్టీరియల్ ఉన్నా సరే బేబీ గర్లే పుడతారు. అంటే ప్లెజెంటా పోస్టీరియల్ ఉంటే ఐ థింక్ మేబీ బాయ్ పుట్టవచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే బేబీ గర్ల్ పుడతారు. బేబీ గర్ల్ పుడతారు. నాకైతే ఇది 6th మంత్లో తీసిన స్కాన్ అనమాట. 6th మంత్ తీసిన స్కాన్లో కూడా నాది వచ్చేసి ఎంటీరియల్ అనే ఉంది. ప్లెజెంటా ఎంటీరియల్ అనే ఉంది కాబట్టి నాకు బేబీ గర్ల్ అని నేను రెండోసారి కూడా నేనైతే అనుకున్నాను. సో నా ఎఫ్ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఫస్ట్ టైం తీసినప్పుడు 168 ఉంది ఎఫ్ఆర్హెచ్. సో ఇదైతే నాది సెకండ్ టైం 6th మంత్లో తీస్తారు అల్ట్రా స్కాను. ఇది వచ్చేసి నాకు 146 ఉందన్నమాట ఎఫ్ఆర్హెచ్ఎస్. సో నా ఎర్లీ స్కాన్ వచ్చేసి 3rd మంత్లో తీశారు. దాంట్లో అయితే ఈడీడీ డేట్ అని ఇస్తారనమాట. వాళ్ళు వచ్చేసి 10 months 7 daysకి ఇస్తారు డేట్. సో కింద చూశారు కదా, ఇది నాకు 20 weeks తీసిందనమాట ఇది. సో ఇది కింద చూసారు కదా, ఈడీడీ డేట్ అంటే నేను కన్సీవ్ అయిన డేట్ని బట్టి వాళ్ళు 10 months 7 daysకి ఇస్తారు. అంటే నాది వచ్చేసి October 7th మేబీ 7th అనమాట ఈడీ డేట్ ఇచ్చారు. సో మా బేబీ వెయిట్ వచ్చేసి 63 grams ఉంది 6th మంత్. నా 6th మంత్ వచ్చేసరికి సో డాటర్స్ అయితే చాలా తక్కువ ఉందన్నారు. సో అప్పుడంటే 3rd మంత్లో కొంచెం వామిటింగ్స్ అలా అవుతూ ఉంటాయి కదా, సో అందుకని బేబీ తక్కువ ఉంది. సో చూసారు కదా, ఎఫ్ఆర్హెచ్ చేసి నాది ఇది సెకండ్ టైం కాబట్టి 146 ఉంది హార్ట్ బీట్ రేట్ అయితే. సో కొంతమందికి 146 అబవ్ ఉంటే బేబీ గర్ల్ అని అంటారు. సో నాకైతే నా దాంట్లో అయితే ఖచ్చితంగా నమ్ముతాను అనమాట 146 అని. ఇంకొంతమంది నమ్మకపోవచ్చు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ వదినకి కూడా 139 or 129 ఉంది. అంటే బేబీ బాయ్ కదా పుట్టాల్సింది. సో తనకైతే బేబీ గర్ల్ పుట్టింది. సో అదంతా బై గాడ్ గ్రేస్ అనమాట. సో అది మనం ఏం చేయలేము. దేవుడు ఇచ్చిన బిడ్డల్ని మనం ఏం చేయలేము కదా. సో ఇదంతా ఒట్టి అపోహ మాత్రమే. హార్ట్ బీట్ ద్వారా, ప్లెజెంటా ద్వారా మనం ఏది కనిపెట్టలేము, మనం ఏమి చెప్పలేము అన్నమాట. ఓకేనా. నాకైతే ఇది 20 weeks తీశారు చెప్పాను కదా, అదనమాట నా హార్ట్ బీట్ రేటు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం అల్ట్రా స్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటారనమాట. ఎందుకని దీన్ని తీసుకుంటారు మనం స్కానింగ్కి ఏంటంటే వాళ్ళకి తెలిసేది మనం అసలుకి బేబీ అవయవాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వెళ్తాము. సో వాళ్ళు ఏంటంటే అక్కడ మా స్కాన్లో బేబీ యొక్క ఉమ్మనీరు, హార్ట్ బీటు, వెయిట్ గెయిన్ ఎంత అయింది అనేది మాత్రమే చెప్తాము. బేబీ అవయవాలు ఎలా ఉన్నాయని మాత్రం మేము చెప్పలేమని చెప్పేసి వాళ్ళు అయితే అక్కడ రాయటం జరిగింది. సో కిందకు వచ్చేసరికి మాకు అంతా సమ్మతమే అని చెప్పేసి కింద సిగ్నేచర్ అయితే తీసుకున్నారు నాది. సో అదంతా అయిపోయిన తర్వాత బేబీ యొక్క పిక్చర్స్ అయితే అవి మా బేబీ 6th month వచ్చేసరికి అలా ఉంది. సో నాకైతే సరిగ్గా అయితే నాకు అర్థం కాలేదు ఆ పిక్చర్లో. సో ఇది నాది మాత్రం జర్నీ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.